జై శ్రీరామ్. ఎంతో దూరం నుంచి మనకు హైందవ వీర్ ఆర్మీ హోమం చేస్తున్నాం కదా, ప్రశాంతంగా అమ్మ ఉండండి, కొంచెం విసిరండి. క్రైస్తవ మాఫియా మన హిందువులని అమాయకులను చేసి జై శ్రీరామ్, జై శ్రీరామ్, మాతాకి నీళ్ళు వేసుకొని తాగొచ్చు. కిందన పెట్టండి, కూర్చోవచ్చు. సంచి కొంచెం మడపండి కిందకి, అడ్డు లేకుండా దగ్గరగా మడపండి సంచి. కూర్చోవచ్చమ్మా. మంత్రుల దగ్గర పూజ పెట్టి దీపారాధన చేసి పసుపు నీళ్ళు ఇటంతా చాలండి. పర్సన్ బయట ఉన్నవాడు అక్కడ దీపం పెట్టండి. మీలాగా ఎప్పుడైనా గుడి ప్రదర్శన చేసేటప్పుడు జంటలు తీసుకురా 10 బండ ఎప్పుడైనా ఏ కార్యక్రమం గణపతి ఎటు పక్క ఉన్నారు ఆ ప్రాంగణం నుంచి ప్రదర్శన చేయాలి. ఇలాగా ఏం చేసినా ఇదిగో నెయ్యి ప్రతి ఒక్కటి పడతాయి ద్రవ్యాలు, కంగారు పడద్దు. తర్వాత వేద్దాం, మిగతా తర్వాత వేద్దాం. చూడండి స్వామి, వెలిగించండి. త్రయ నమః పరమేశ్వరి శ్రీచక్రదోదాభ్యో నమః. ఓం శ్రీ గణశాస్త్రపాలకదాదాభ్యావేమి స్థాపయామి ధ్యాయామి. త్రయ నమః పరమేశ్వరి. ఓం శ్రీం క్లీం పట్ నమః. త్రయ ఆవ్యామి స్థాపయామి ధ్యాయామి. త్రయ నమః పరమేశ్వరి వారాహి దోదో. అదే ఆపోజిట్ బోర్డు అమ్మను రెండు తీసుకో, నెయ్యి రెండు వైపులు టచ్ అవ్వాలి. అయ్యి 4 చేసుకోండి, 4 చేయండి, 2 4 చేయండి, 2 4 చేయండి, 2 మధ్యలో నిలిస్తే 4 అవుతాయి. ఈ మాత్రమే తీసుకోవాలి. కంగరపడండి అంటే ఫస్ట్ సారి కాబట్టి ఉంటుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వాహా ఇదం దుర్గాదేవి ఇదం మమ. ఓం హ్రీం హ్రీం గ్రౌం ధం దుర్గాదేవి పట్ స్వాహా ఇదం దుర్గాదేవి ఇదం మమ. ఓం హ్రీం హ్రీం. హోమం చేస్తున్నాం కదా, ప్రశాంతంగా ధ్యానం చేసుకోండి, లేకపోతే ఓం శ్రీ మాత్రే నమః అనుకోండి. అర్థమైందా? త్రయ నమః పరమేశ్వర. ఓం హ్రీం హ్రీం గ్రౌం ధం దుర్గాదేవి పట్ స్వాహా ఇదం దుర్గాదేవి ఇదం మమ. ఓం హ్రీం హ్రీం గ్రౌం ధం దుర్గాదేవి పట్ స్వాహా ఇదం దుర్గాదేవి. ఆజ్యం గంటలయ్యండి మధ్యలో. ఓం హ్రీం హ్రీం గ్రౌం ధం దుర్గాదేవి పట్ స్వాహా ఇదం దుర్గాదేవి ఇదం మమ. ఓం హ్రీం హ్రీం గ్రౌం ధం దుర్గాదేవి పట్ స్వాహా ఇదం దుర్గాదేవి ఇదం మమ. ఓం కుటుంబమైనా ఏదైనా మైలు జరిగినప్పుడు సంవత్సరం పాటు ఇల్లు మూసుకోవడం, గుడికి అనేటప్పుడు సూర్య భగవానుడికి సంబంధించిన రోజు ఆదివారం రోజు మీరు దీపారాధన చేయండి. ఇళ్లలో చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. పొద్దున్న ముఖం కడిగిన తర్వాత నీళ్ళు తర్పణం వదలండి. చక్కగా సూర్య భగవానుడికి దీపం పెట్టండి. ఆ రోజు కొద్ది మాసభక్షణ ఇటువంటిది ఇళ్లలో ఉండకూడదు. ప్రతి ఆదివారం ఇళ్లలో దీపారాధన చేయండి. 11 వారాలు ఒక లక్ష్యం పెట్టి వెలిగించండి. మీకు ఎలా ఉంటుందో చూసుకోండి. అటువంటి విశేషమైన రోజు మనకు ఆదివారం. స్వాహ. ఓం ధర్మంతాయ స్వాహ. ఓం నమః
हनुमन्ताय आवेशाय आवेशाय स्वाहा नम हनुमन्ताय स्वाहा हम हनुमन्ताय स्वाहा ओम नमः हनुमन्ताय आवेशाय आवेशाय स्वाहा हम हनुमन्ताय स्वाहा हम हनुमन्ताय स्वाहा ओम नमः हनुमन्ताय आवेशाय आवेशाय स्वाहा ओम ह्रीं ह्रीं क्रों हरे अंदर टचेयडम ओम ह्रीं ह्रीं क्रों हरे स्वाहा పైన చూసినా నీకు కంఫర్ట్గా కొంచెం ముందుకు పట్టుకోండి అమ్మ మీరు పెద్ద మెల్లగా తొందరపడొద్దు అమ్మ అందరూ దాన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు ఆ మనసుని టచ్ చేసి పట్టుకుంటే వాళ్ళకు కూడా వాళ్ళు వేసినట్టే లెక్క అంతే కొద్ది నెయ్యి వేయండి దాంట్లో కింద దాంట్లో నవ దశ గుర్తుపోతు అలా నెయ్యి అంతే నవ దశ అయ్యమ్మా నెయ్యి అయ్యమ్మా మీరు వేస్తున్నాండి దంతలు వేయండి అది దంతలు పోయండి లేకపోతే ఆ మూకుడు చేతితో పట్టుకొని దాని మీద వేయండి నెయ్యి కొంచెం అమ్మ ఉండండి కొంచెం విసిరండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరూ ఇలా దోశ పట్టండి చక్కగా దోశలు పట్టండి తర్వాత తుడుచుకుంది దోశ పట్టి కొద్దిగా తల నుంచి ఆ అమ్మవారికి ఆ స్వామివారికి మనస్ఫూర్తిగా అడిగి సమస్త సుఖనో భవంతు 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 ఇలా 3 సార్లు లోపలికి తీసుకున్నాం ఇలాగ 3 సార్లు లోపలికి తీసుకున్నాం నీళ్ళు వేసుకొని తాగొచ్చు ఈసారి కాబట్టి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అమ్మా ఇటు రండి తల్లి, ఇలా ఇటు రండి అమ్మా. అందరూ శ్రద్ధగా వినాలి. ఇంకా మనకు కార్యక్రమం పూర్తి అవ్వలేదు, ఇంకో కార్యక్రమం కూడా మనం చేయాలి, అది తర్వాత చెప్తాను. అయితే ఈరోజు మన మర్రిపాలెం గ్రామంలో ఇంత మంచి కార్యక్రమం జరగడానికి ఒక దంపతులు ఉన్నారు. తెలుసా ఈ కార్యక్రమం ఎందుకు జరిగింది ఇక్కడ? తెలుసా ఎవరికన్నా? ఈ రాంబాబు గారి దంపతులు. అర్థమైందా? ముందు వీరు ఎక్కడికి వెళ్ళేవారు? చర్చికి వెళ్ళేవారు, అవునా కాదా? కాబట్టి నిజంగా మనకు ఈరోజు ఈ హోమంలో పాల్గొనడానికి, ఇంత మంచి ధార్మిక కార్యక్రమంలో పాల్గొనడానికి మనకు ఇంత అవకాశం వచ్చిన వారు ఎవరంటే, మనకి ఇంత అదృష్టాన్ని కల్పించిన వారు ఎవరంటే నిజంగా ఈ రాంబాబు దంపతులే. ఎందుకంటే గతంలో ఏదో కారణంగా వీళ్ళు వేరే ధర్మంలోకి వెళ్ళిపోయారు, వేరే పక్కదారి నడిచారు, ఎందుకో తెలియదు. కానీ ఇప్పుడు మళ్ళీ మన స్వధర్మంలోకి, మన సనాతన హైందవ ధర్మంలోకి మళ్ళీ రావడం జరిగింది. కాబట్టి వారికి మనం ఊరికినే రప్పించుకుంటే కాదు కదా, మళ్ళీ ఈ ప్రత్యేక పూజ పెట్టించి, ఈ ప్రత్యేక పూజ కార్యక్రమంలో హోమ కార్యక్రమం పెట్టి వాళ్ళకి మళ్ళీ మన హైందవ ధర్మంలోకి మనము ఆహ్వానించుకున్నాం, అవునా కాదా? కాబట్టి ఈ పుణ్యమంతా, ఈ ఇంత గొప్ప కార్యక్రమం జరగడానికి కారణం వీరి దంపతులు. అర్థమైంది కదా? కాబట్టి ఈ హైందవీర ఆర్మీ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం జరిగినందుకు హైందవీర ఆర్మీ ఒక సంస్థ కూడా ఒక పుణ్యాన్ని సంపాదించుకుంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమంలో మనం పాల్గొన్నందుకు నిజంగా వీరి దంపతులకి మనం రుణపడి ఉంటాము. అలాగే ఎటువంటి విభేదాలు లేకుండా ఈ కుటుంబంతో మనం అందరం కలిసి సోదరి భావంతో అన్ని కార్యక్రమాలు కూడా కలిసిమెలిసి చేసుకుంటూ, అన్ని ధార్మిక కార్యక్రమాలు, పండగల్లో, పబ్బాల్లో, పెళ్లిళ్ళలో, ఫంక్షన్లో కూడా వీరిని అందరినీ కలుపుకోపోయి మనలో ఒక భాగంగా
వీరిని మనం కలుపుకొని ఈ కార్యక్రమం మనం చేసుకోవాలి. ఈ కార్యక్రమం ఒక 5 మన నిమిషాలు ఆగి గ్రామాల్లో పెడతారు. జరిగే చెప్ కార్యక్రమాల్లో కూడా చెప్తున్నారు. మనం అందరినీ వీరిని కలుపుకుంటూ అందరం సోదరి భావంతో కలుపుకొని పోయి వీరిని మనం మళ్ళీ ఈ రోజు మనం మన ఒక 10 నిమిషాలు ఆగండి, పని చేద్దాం. ఒక 10 నిమిషాలు ఆగండి. ఆహ్వానిస్తున్నాం. అయిపోయిన తర్వాత మీరు చెప్పిన తర్వాత అర్థమైంది కదా? కాబట్టి ఈ యొక్క కార్యక్రమం కోసం ఎంతో దూరం నుంచి మనకు హైందవ వీర్ ఆర్మీ ఈయన వరప్రసాద్ గారు హైందవ వీర్ ఆర్మీ వ్యవస్థాపకులు మన గ్రామంలో మన ఏజెన్సీ గ్రామాల్లో అనేక గ్రామాల్లో కూడా నగర సంకీర్తన చేసుకుంటూ ప్రతి గ్రామంలో కూడా ఇంచుమించులో ఇది 20వ గ్రామం మనం నగర సంకీర్తన చేయడం. ఈ ఏజెన్సీ గ్రామాల్లో ఇంతకు ముందు 19 గ్రామాల్లో నగర సంకీర్తన చేసుకుంటూ మన ధర్మం కోసం మన దేశం కోసం సంస్కృతి సాంప్రదాయాల కోసం మనం మన ధర్మాన్ని విడిచి పక్కదాన్ని పట్టకుండా అనేక మంది పాస్టర్లు మన ఏజెన్సీ గ్రామాలు వచ్చి అనేక అమాయకులైన గిరిజనుల్ని అనేక రకాలుగా ప్రలోభాలకి గురి చేస్తూ మాయ మాటలతో మభ్యపెట్టి మన హిందూ ధర్మంలో ఉన్న గిరిజనుల్ని మతం మార్చడం జరుగుతుంది. కాబట్టి అమాయకులైన గిరిజనులకి ఏమి తెలియట్లేదు అనేసి హైందవ వీర్ ఆర్మీ ఇది పెద్దాపురంలో ఉంటారు. కొన్ని సంవత్సరాలుగా మన హైందవ వీర్ ఆర్మీ అనే సంస్థ పెట్టి అనేక గ్రామాల్లో కూడా పక్కదారి పట్టకుండా మన గిరిజనుల్ని మన హిందూ ధర్మంలోనే ఉండాలని అనేక కార్యక్రమాలు ఇది వరకు 99 గ్రామాల్లో మన ఏజెన్సీ ప్రాంతంలోనే కార్యక్రమాలు చేశాం. ఇది 20వ గ్రామం. అయితే మన గ్రామంలో ఇలాగా మతం మారిపోయి కొన్ని నెలలుగా మళ్ళీ హిందుత్వంలోకి వచ్చి ఉన్నారు. వాళ్ళని ప్రత్యేక పూజ పెట్టి మళ్ళీ మన మతంలోకి మన ధర్మంలోకి, మతం కాదు మనది, ఏమి అందరూ మతం అంటారు చూసారా, పొరపాట్లో ఇప్పుడు కూడా నా నోటింట మతం అనేది వచ్చింది. మనది మతం కాదు, మనది సనాతన ధర్మం. సనాతనం అంటే ఆ ధర్మానికి సనాతనం అనే పదానికి ఈ భూమి ఉన్నంత వరకు సనాతనం ఉంటుంది. ఏంటి అదే మతం అనుకో, ఒక వ్యక్తి చేత నిర్మించినది మతం. ఆ వ్యక్తి ఉన్నంత వరకు ఆ మతం ఉంటుంది. ఆ వ్యక్తి ఎప్పుడైతే భూమిలో ఖర్చిపోయారో ఆ మతం కూడా పోద్ది. కానీ మనది మతం కాదు. ఎప్పుడు ఎవరు కూడా పొరపాట్లు కూడా నాలాగా మతం హిందూ మతం అని మాట్లాడొద్దు. ఏంటంటే మనది సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ఏంటంటే ఆ భగవంతుడు కూడా కనిపెట్టలేదు. ఏమి భగవంతుని కన్నా ముందే మన సనాతన ధర్మం ఆవిర్భవించింది. ఆ భగవంతుడు కూడా మన సనాతన ధర్మంలోనే కట్టు బొట్టు నుదింటిన కుంకుమ ఇవన్నీ మన ధర్మంలోనే భగవంతుడు కూడా మన ధర్మంలోనే నడుచుకుంటూ వచ్చి ఆ ధర్మాన్ని మానవులకు అప్పగించాడు. కాబట్టి ఆ ధర్మం మనం కాపాడాలి, మన సనాతన ధర్మాన్ని మనం కాపాడాలి. కాబట్టి మన గ్రంథాల్లో ఉన్నని మనకి తెలియదు, మన చరిత్ర మనకి తెలియదు, మన భారతదేశ యొక్క చరిత్ర మనకి తెలియదు, మన గ్రంథాలు మనకి తెలియదు, మన ఉపనిషత్తులు మనకి తెలియదు. కాబట్టి ఇటువంటి అమాయకులైన గిరిజనులకి ఏమీ తెలియదు. కాబట్టి తెలియజేయడం కోసం హైందవ వీర ఆర్మీ పేరుతో మనకి వరప్రసాద్ గారు మన ముందున్నారు. కాబట్టి ఆయన నోటంట మన ధర్మం కోసం, మన సంస్కృతి సాంప్రదాయ కోసం, మన గ్రంథాల కోసం అనేక విషయాలు చెప్తారు. కాబట్టి అందరూ శ్రద్ధతో విందాం. అంతకన్నా ముందు ఇంకో విషయం నేను లాస్ట్లో చెప్తాను. ఇంకో కార్యక్రమం కూడా ఉంది అని చెప్పాను కదా. మనమందరం కలిసి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఏదో మన గుడిలోని ప్రసాదం ఉందా, గుడిలో ప్రసాదం ఉంటుంది. ఆ ప్రసాదం తీసుకున్న తర్వాత మనమందరం కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి జెండా పెడతాం. అంటే ఏంటి, నగర సంకీర్తన చేస్తాం. ఏమి నగర సంకీర్తన చేస్తూ ప్రతి వీధికి వెళ్ళి శ్రీరామ్ జయరామ్ జై జయరామ్ నినాదాలు చెప్పుకుంటూ, భారత్ మాతాకి జై అని నినాదాలు చెప్పుకుంటూ
ఈ కార్యక్రమం నగర సంకీర్తన కార్యక్రమం చేస్తాము. ప్రతి ఇంటికి జెండా పెట్టి ఈ కార్యక్రమం చేస్తాను. కాబట్టి ఈ కార్యక్రమంలో కూడా నగర సంకీర్తన కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి నుంచి బయటకు వచ్చి మనమందరం కలిసి ఈ నగర సంకీర్తన కార్యక్రమం చేయాలి. ఓకేనా? అందరూ ప్రతి ఒక్కరు రావాలి, మహిళలు రావాలి, పురుషులు రావాలి, అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమం చేస్తాము. దానికి ముందు ఇప్పుడు వరప్రసాద్ గారు, హైందవ వీర ఆర్మీ వ్యవస్థాపకులు వరప్రసాద్ గారు మాట్లాడతారు. శ్రద్ధగా విందాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ముందుగా మర్రిపాలెం హిందూ బంధువులందరికీ పాదాభివందనాలు. మనం ఇప్పుడు స్వామి ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్నాం కాబట్టి మన ఆ స్వామిని మనం ఒకసారి స్మరించుకొని మనం తర్వాత మనం మాట్లాడదాం. అయితే ముందుగా హరే రామ హరే కృష్ణ మంత్రం చెప్పించుకొని ఒకసారి మనం అప్పుడు ఇక్కడ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సరే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ వాసాది గౌర భక్త వృంద. అందరూ చెప్పండి అమ్మా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్నాం కాబట్టి ఆ స్వామివారిని కూడా మనం చిన్న మంత్రం చెప్పుకుని మన తర్వాత మాట్లాడుకుందాం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామిహం. చెప్పండి అమ్మా. మనోజవం మారుతు తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోజముఖ్యం శ్రీరామదూతం శిరసా స్మరామి. శ్రీరామదూతం శిరసా స్మరామి. మనోజవం మారుతు తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోజముఖ్యం శ్రీరామదూతం శిరసా స్మరామి. ఇప్పుడు మీ గ్రామానికి మేము ఎందుకు వచ్చామో తెలుసమ్మా? ఆకలేస్తుందా? 1 గంట అయిపోయింది. గంట కొడుతుందా? అవునా కదమ్మా? మీ గ్రామానికి మేము, నా పేరు వరప్రసాద్, హైందవ వీరు, పెద్దాపురం నుంచి వచ్చాం. ఎందుకు వచ్చామంటే ఇక్కడ ముఖ్యంగా రావడానికి కారణం, దానికి చెప్పే ముందు చిన్న విషయం చెప్పాలి మీకు. మన హిందువులని మత మార్పిడి చేస్తున్నారు. మత మార్పిడి అంటే క్రైస్తవ మాఫియా మన హిందువులని అమాయకులను చేసి వారి యొక్క వీక్నెస్లని ఆసరాగా చేసుకుని ఏంటంటే మన హిందువుల్ని ఈ మాఫియా అందరూ కూడా మత మార్పిడి టార్గెట్ చేసి ఎవరైతే బలహీనంగా ఉంటున్నారో, ఎవరైతే కష్టాల్లో ఉంటున్నారో, లేకపోతే ఎవరైతే ఆర్థిక స్థితులు బాగుంటలేదో, ఎవరైతే అనారోగ్యాలుగా ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి ప్రత్యేకంగా మత మార్పిడి చేస్తున్నారు. ఎందుకంటే మన ధర్మం గురించి మనకు తెలియకపోవడం, మన కర్మ సిద్ధాంతం గురించి మనకు తెలియకపోవడం వల్లే ఈ మాఫియా అందరూ కూడా, క్రైస్తవ మాఫియా అందరూ కూడా మన హిందువులు మత మార్పిడి చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఎవరైతే మన హిందువులు ఎక్కువగా ఎస్సీ అంటే షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళని, తర్వాత ఎస్టీ ట్రైబ్స్ అంటే గిరిజన అమాయకత్వాన్ని, మన ధర్మం తెలియని వాళ్ళని, కర్మ సిద్ధాంతం తెలియని వాళ్ళని అందరినీ కూడా మత మార్పిడి చేస్తున్నారు. అయితే కొంతమంది వెళ్ళిన మన హిందువులు, ఆ క్రైస్తవ మతంలోకి వెళ్ళిన మన హిందువులు అందరూ కూడా తిరిగి మళ్ళీ మన స్వధర్మంలోకి, మన ధర్మంలోకి తిరిగి వస్తున్నారు చాలామంది. ఎందుకంటే ఆ క్రైస్తవ మతంలో ఏమీ లేదు, అదొక కల్పితం. అది అక్కడ పాస్టర్లను పోషించినాకే, దశం భాగాల కానుకలు ఇవ్వనాకే మనం అక్కడ దాన్ని మనల్ని మార్చేది తప్ప అందులో ఏమీ లేదని తెలుసుకుని తర్వాత అందులో ఉన్న ఆ బైబిల్లో ఉన్న ఆ విషయాలన్నీ కూడా అసభ్యకరంగా ఉంటున్నాయి, అందులో బూతులు ఉంటున్నాయని, అది మన దేనికి ఉపయోగపడవని చెప్పేసి తెలుసుకున్న వాళ్ళు కొంతమంది కూడా ఆ క్రైస్తవంలోకి వెళ్ళిన అందరూ కూడా బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పుడైతే మన గ్రామంలో దాదాపుగా ఎంతమంది ఉన్నారో ఇందాక చెప్పారు మీరు, 30 కుటుంబాలా? 30 కుటుంబాల్లో క్రైస్తవంలోకి వెళ్ళారు. రాంబాబు గారు ఇలా రండి. రాంబాబు గారు, అయితే రాంబాబు గారు మీరు క్రైస్తవంలోకి వెళ్ళి ఎంతకాలం అవుతుందండి? 6 months అవుతుంది. 6 నెలలు అవుతుంది మీరు వెళ్ళి. అమ్మ మీరు
మీరు 9 సంవత్సరాలు అవుతుంది 9 సంవత్సరాలు అవుతుంది మీరు క్రైస్తవంలోకి వెళ్ళి. ఓకే, అంటే మీకు పెళ్లికి ముందే వెళ్ళారమ్మా మీరు? పెళ్లి తర్వాతే. అంటే మీరు క్రైస్తవంలోకి ఎవరి ద్వారా ఎలా వెళ్ళారమ్మా మీరు? మీ పాపకు బాగాలేనప్పుడు అందులోకి చేరారు. అంటే మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? మీ పాపకు బాగాలేదు, ఓకే, మీ పాపకు బాగాలేదని ఎవరికి తెలుసు మిమ్మల్ని క్రైస్తవంలోకి రమ్మని ఎవరు పిలిచారు మిమ్మల్ని? ఏ హాస్పిటల్? కాకినాడ అమృత హాస్పిటల్. ప్రైవేట్ హాస్పిటలే. ప్రైవేట్ హాస్పిటల్లో పాస్టర్ వచ్చి మీకు ప్రార్థన చేశాడు. చిన్న విషయం ఉంది, ఇలాగే అండి గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా చోట్ల పాస్టర్లు వచ్చి మీకు మగబిడ్డలు కొడతారు, ఆడపిల్లలు కొడతారు, మీకు జ్వరాలు తగ్గిపోతాయి, మీకు రోగాలు తగ్గిపోతాయని చెప్పేసి ఈ విధంగా మారుస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈమెకి కూడా సేమ్ వీళ్ళ పాపకి ఒంట్లో బాగాలని హాస్పిటల్ ఉంటే అది కూడా ప్రైవేట్ హాస్పిటల్లో పట్టుకున్నాం. ప్రైవేట్ హాస్పిటల్లో ఉంటే ప్రార్థన చేయాలని ఇచ్చి పాస్టర్ వచ్చాడంట. ఏం జరిగిందమ్మా? పాస్టర్ వచ్చిన తర్వాత ప్రార్థన చేశారండి. ప్రార్థన చేస్తే తగ్గిపోతుంది అన్నారు. ఆ నమ్మకంతోనే మళ్ళీ ఇంటికి వచ్చేసామండి. అప్పటి నుంచి నమ్మకం మొదలెట్టాను. మీ పాపకి అసలు ఏమైంది? మీ పాపకి హార్ట్ ప్రాబ్లం అండి. చిన్నప్పుడు హార్ట్ ప్రాబ్లం. అంటే చాలా డబ్బు ఖర్చు పెట్టాం. చనిపోయే పాపను అలాగా బతికించుకున్నామండి. ఎన్ని సంవత్సరాల పాపకి? అప్పటికి నెలండి, రోజుల పాప. పెద్ద పాపకి ఆపరేషన్ చేశారా? లేదండి, హెల్త్ ప్రాబ్లం మామూలుగా ఉమ్మ నీరు పట్టేసి చనిపోతుంది అన్నారు. పాప బతకదని చెప్పారు. అప్పుడు హార్ట్ కంప్లైంట్. హోల్స్ అయ్యి ఉన్నాయా? హోల్స్ గట్ట కాదండి, మామూలుగా కఫం పట్టేసింది హార్ట్ కి. ఓకే, అంటే కఫం. యాక్చువల్గా మాకు కూడా ఒక బాబు పుట్టినప్పుడే 25 రోజులకే హార్ట్ కంప్లైంట్ ఉంటే 3 హోల్స్ ఉన్నాయని చెప్పారు డాక్టర్ గారు. మేము కరోనా టైంలో మేము కూడా అలాగే హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళి అన్ని సర్జరీలు చేయించి హైదరాబాద్లో సర్జరీ చేయించాం. అలా అంటే ఇంక ఇప్పుడు ఎవరికి ఏదో ఒక కంప్లైంట్ వస్తానున్నాయి, ఏదో ఒక అనారోగ్యాలు వస్తానున్నాయి. అలాగే చాలామంది ఇంకా మతమార్పిడికి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఏమన్నా వీళ్ళు పాస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడు మీ పాపకి ఎటువంటి అనారోగ్యం రాదని చెప్పారు మీకు? ఏ ప్రాబ్లం రాదు, మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు, పర్లేదు నష్టపో అని చెప్పారండి. తర్వాత వారం ఇంటికి వెళ్ళిపోయాం మేము. తర్వాత మా మరదలకి ఇలాగ నేను అప్పుడు పూజలే చేసేదాన్ని అండి, మా పిల్ల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడానే. తర్వాత ఇందులోకి చేరానండి, అంతే, దాని నుంచి ఏం లేదండి. నేను అప్పటి నుంచి నమ్ముకోవడం. అంటే మీరు ఎక్కడ ఏ చర్చికి వెళ్ళేవారు? చర్చ్ అంటే ఫస్ట్ ఇక్కడ ఎంట్రింగ్ లో ఉంది కదా, అంటే మీ ఊళ్ళో చర్చ్ లేదు? చర్చిలు ఉన్నాయండి. ఫస్ట్ ఎంట్రింగ్ లో వెళ్ళేదానండి. తర్వాత చివర ఒకటి ఉంది పాశ్రమ్ గారిది, అందులోకి వెళ్తాను. ఏలేశ్వరంలో ఉన్నప్పుడు మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర, అంటే నాకు ఇంటికి వచ్చేదాకా అక్కడికి వెళ్ళేదాన్ని. సరే, మీరు చర్చికి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ మన స్వధర్మంలోకి, హిందూ ధర్మం కావాలని మన హిందూ ధర్మంలోకి వచ్చారు. ఎందుకు వచ్చారు? దాంట్లో ఏం లేదు, నాకు మామూలుగా ఇలా మారాలనిపించింది. నాకు దేవుడు ఇటువైపు తిప్పాడండి, అంతే. ఇంకా మా ఆయన గారు కూడా ఇటే తిరిగేవారండి, దేవుడికి బాగా ఇటువైపు వెళ్ళేవారు పూజలు కట్టానే. నేను అందులో ఉండి నేను ఇందులో చేస్తే ఏముందండి ఫలితం అని నేను కూడా ఇందులోకి మారానండి, దశమి నుంచి. అంతే తప్ప మిమ్మల్ని ఎవరో కూడా ప్రలోభాలు మళ్ళీ నాకు ఎవరో చెప్పలేదు, నా ద్వారా నా మనసాక నేను వచ్చాను. మీ అంతటా మీరు మీ మనసు కలిగి మళ్ళీ హిందుత్వంలోకి వచ్చారు. ఇప్పుడు మీ పేరేంటమ్మా? శివకుమారి. అయితే ఇప్పుడు అక్కడ చర్చిలో మీ పేరు మార్చేస్తారు? లేదండి, మార్చుకోలేదండి. మార్చారని అడుగుతున్నా? లేదండి, అంటే బార్బేషన్ తీసుకోమన్నారు కానీ తీసుకోలేదు, నా మనసు అనిపించలేదండి. అయితే మీ హస్బెండ్, మీ భర్త గారిని కూడా 6 నెలలు అయిందంటున్నారు, మీరేమో 9 సంవత్సరాలు అన్నారు. ఆయన కూడా మీరే మార్చారా? ఆయనకి పెద్ద వచ్చేవారు కాదండి. ఆయన నేను చేసుకుంటానంటే సరే అని ఒప్పుకునేవారు, కానీ ఆయన పెద్ద వచ్చేవారు, చర్చికే వచ్చేవారు కాదండి అసలు. ఆయన మామూలుగా నేనేమో ప్రార్థన గట్ట పెట్టుకోమనేవారు, కానీ తన మటుకి ఏం వచ్చేవారు కాదండి. తను ఏంటంటే ఇటు వినాయక చవితులు కట్ట ఇలాగ వచ్చేవారు ఆయన. నేనే వెళ్ళానండి అటు. ఇప్పుడు అయితే మీరు చర్చికి వెళ్ళడం మొదలు పెట్టిన దగ్గర నుంచి మీ ఇంట్లో దేవుడి పటాలు అవి ఉంటాయి. ముందు ఆ దేవుడి పటాలు మరి ఏం చేశారు? లేదండి, ఇక్కడ ఉండేవాళ్ళం అత్తయ్య ఇంటి దగ్గర. అప్పుడు ఇక్కడ మామూలుగా గుడికే పెట్టుకుండేదాన్ని, ఇంట్లో పెట్టుకోలేదండి పట్టాలు. మామూలుగా గుడికే దండం పెట్టుకుండేదాన్ని. ఇప్పుడు కూడా మామూలుగా గుడికే వస్తానండి వారాలు. సోమవారం కంపల్సరీగా హోటల్ మానేసి గుడికి వెళ్తామండి సేవ చేయడానికి. సోమవారం శుక్రవారం దుర్గమ్మ తల్లి గుడికి వెళ్తాము. సరే అమ్మా, చాలా సంతోషం. అయితే మీరు చర్చికి వెళ్ళేవారు, వారానికి నెలకి ఎన్నిసార్లు వెళ్ళేవారు? వారం అండి, వారం వెళ్ళేవారా? ఆదివారం. వాళ్ళకి దశమ భాగాలు ఎంత ఇచ్చేవారు?
మనకు తోచినంత నిజం చెప్పండి, నిజం చెప్పండి. మనకు తోచినంత అండి. దశంభాగాలు ఇవ్వాలి, మీరు దశంభాగాలు ఇవ్వండి అని చెప్తారు కదా, ఇవ్వాలని చెప్పి మనకు తోచినంత అండి, ఎంత కలిగితే ఉంటుంది. దశంభాగాలు ఇవ్వాలని అడుగుతారు. సరే, మీరు ఎలాగైనా చాలా సంతోషం. మళ్ళీ మీరు హిందుత్వంలోకి వచ్చారు, మన ధర్మంలోకి వచ్చారు. మీకు మళ్ళీ ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగే మీ వల్ల ఈ గ్రామంలో ఈ రోజున ఒక కళ వచ్చింది అందరికీ కూడా. మళ్ళీ ఇక్కడ హోమం జరిగింది. సరే, ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా పిలుస్తారు, మళ్ళీ చర్చికి రండి, మళ్ళీ ఏదో సంస్థ వస్తుంది రావచ్చు, మళ్ళీ పిలుస్తారు. ఏ పాస్టర్ వచ్చారు, మీరు వెళ్ళిపోయారంటే అని చెప్పి ఏ పాస్టర్ వచ్చి మిమ్మల్ని పిలుస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఏం చెప్తారు? రానని చెప్పానండి, నాకు ఆల్రెడీ అడిగారండి. ఆల్రెడీ రమ్మన్నారా? ఎందుకు ఏమో రావడం మానేస్తామంటే నాకు ఇష్టం లేదు, మానేస్తాను అని చెప్పానండి. ఎన్నిసార్లు వచ్చారు మీటింగ్? రమ్మని 2 సార్లు వచ్చి అడిగారండి. మాకు చర్చిలో వాళ్ళు కూడా అడిగారండి. ఏమని? అది రావడం మానేశానంటే నాకు రావడం ఇష్టం లేదు, నేను రావడం మానేశాను అని చెప్పాను. దానికి ఏమన్నారు వాళ్ళు ఏం చెప్పలేదు. సరే, ఇప్పుడు అమ్మ మీరందరూ కూడా ఇప్పుడు మనం 30 కుటుంబాలన్నీ కూడా మనందరూ హిందువులు. మీరందరూ కూడా ఎంతకాలం హిందువులుగా ఉంటారు? అలాగా ఉంటారమ్మా? మన సాంప్రదాయాలన్నీ పాటిస్తారా? మన పిల్లలకి అందరూ కూడా బొట్లు పెట్టి అమ్మా మేమందరూ మనం హిందువులమే, మన సాంప్రదాయాన్ని, మన ధర్మాన్ని కలకాలం మనం ముందుకు తీసుకెళ్ళాలి. మన హిందూ ధర్మం మీద ఒక దాడి జరుగుతుంది. మన మాఫియాలు అందరూ కూడా మన హిందువుల్ని మత మార్పిడి చేసి బొట్లు తీయించేసి గాజులు తీయించేసి మన సంస్కృతి సాంప్రదాయాలను నాశనం చేస్తారు. అది ఒక మతం కాదు, ఒక ఉన్మాదం. అది మన సనాతన హైందవ ధర్మం. కాబట్టి మనం ఇప్పటి నుంచో కూడా మన ధర్మాన్ని మనం కాపాడుకొని మన ధర్మం గురించి మనం ఉంటామని చెప్పి పిల్లలకి అందరికీ బోధిస్తారా? మన సాంప్రదాయాలు అందరినీ కూడా ఏమ్మా ఉంటారా? ఒకవేళ మళ్ళీ ఎవరన్నా పాస్టర్లు కానీ ఎవరన్నా మీ ఇంటికి వచ్చి మా చర్చికి రండి, మా యేసుని నమ్ముకోండి అంటే మీరు ఏమంటారు? ఏంటమ్మా అలానే ఎప్పటి నుంచి అంటున్నారండి, ఎందుకంటే లేదండి. ఎలా ఎక్కడ అంటున్నారు? మీ దగ్గరకు వస్తున్నారా? రావడం అనేం కాదండి, మా వాళ్ళు ఉన్నారండి, మాకు రిలేటివ్స్ అనండి, వాళ్ళు కలవమంటున్నారండి. కానీ మేము అలాగే మీ చుట్టాలు. ఇప్పుడు చూసారండి, ఇంకోటి చెప్పనండి, ప్రత్యేకంగా మీ ఇంటికి వచ్చి ఒక పాస్టర్ మత మార్పిడి చేయరు. మీ ఇంట్లో ఎవరైనా మారిస్తే వాళ్ళు పని చేసుకోకుండా ఇంట్లో ఉన్న అందరినీ మార్చనాకి పదే చెప్పి చూసారా? అవి మీకు ఏమవుతారమ్మా? వాళ్ళు వదిన గారే ఇవి మార్చమని చెప్పి మారుతుంది. మీకు అర్థమైందా? అలాగే మన సొంత వాళ్ళు ఎవరైనా మారితే మన కుటుంబంలో ఉన్న వాళ్ళు మనం మారుతారు. కానీ మనం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి పాస్టర్ ట్రైనింగ్ ఇస్తాడు. ఏం చెప్తాడంటే మీరు 10 మందిని మార్చండి, మీరు పరలోకానికి వెళ్తారు అని చెప్పి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. కాబట్టి మన ఇంట్లో ఒకరు మారారంటే మన ఇంట్లో వాళ్ళు మన ఇంట్లో మనందరినీ కూడా మార్చేలా ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు వాళ్ళకి ఏం చెప్పాలి? మీరే మా రాముడిని నమ్ముకోండి, మా కృష్ణుని పూజించండి అని చెప్పి వాళ్ళకి జాగ్రత్తగా మళ్ళీ బొట్టది పెట్టుకోండి, మన సాంప్రదాయాలు కాపాడండి అని చెప్పి చెప్పాలి. అంతేకాక మన ట్రైబ్స్ ఎస్టీలో మత మార్పిడికి గురి అవుతే తర్వాత మన గిరిజన సాంప్రదాయాలన్నీ పోతే అప్పుడు ఏమవుతుందంటే మన సంస్కృతి సాంప్రదాయాలు పోతే అప్పుడు మన చట్టాలు మారిపోతుంది. మీ ఎస్టీ చట్టం అనేది సర్టిఫికేట్ మారిపోయి బీసీసీగా మారిపోతుంది. ఏమో తెలుసా? మనకి ఐడియా ఉందా? తెలుసండి. మీకు ఈ విషయం పాస్టర్లు చెప్తారా? చెప్పలేదండి, ఎవరు చెప్పరు. మీ చట్టం ఏంటంటే ఎస్టీ పోయి బీసీసీగా మారిపోతుంది. అప్పుడు మీకు ఉద్యోగాలు కోల్పోతాయి. ఎందుకంటే మనకి ఎస్టీ చట్టం అని మన కొండల్లోని అడవుల్లో ఉన్నాం కాబట్టి మనకు వసతులు తక్కువ కాబట్టి మన ప్రభుత్వం మనకు ఉద్యోగ అవకాశాలు, విద్యా అవకాశాలు మనకి ఈ రిజర్వేషన్ ద్వారా ఎస్టీ చట్టం కల్పించింది. కాబట్టి అవన్నీ కోల్పోతాం. అవన్నీ ఈ దొంగలు, ఈ మోసగాళ్ళు చెప్పరు. మన హిందువులు మత మార్పిడి చేసే మోసగాళ్ళు చెప్పరు. అలాగే షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన ఇప్పటికే చాలా మంది మార్చేసి వాళ్ళు తప్పుదారి పట్టిస్తున్నారు. వాళ్ళ చట్టాలు మారిపోతాయి. అర్థమైందమ్మా? అందుకని ఎవరైనా సరే మన ఇంట్లో ఒక్కరు మారితే చాలు, వాళ్ళు అనుక్షణం వాళ్ళ పని వాళ్ళు చేసుకోరు, వాళ్ళు తినరు. మనకి ఏ ఆపద వస్తుందో, మనకి ఏ కష్టం వస్తుందని చెప్పి మన చుట్టూ కుక్కలో తిరుగుతారు. అంటే సారీ వేరే అన్నది ఏమనుకోవద్దు. తిరిగి మనం ఇప్పుడు కూడా ప్రతి సమస్య, ప్రతి దానికి ఇంకో మతం మారు మా చర్చికి రా అని ఇంట్లో వాళ్ళు మార్చడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళకి మన దగ్గర అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటాం. మీరు కూడా వాళ్ళకి చెప్పాలి, మన సాంప్రదాయాలను ఎందుకు నాశనం చేస్తున్నారు అని చెప్పి మీరు చెప్పాలి. అంతేకాకుండా ఇప్పుడు అమ్మా మీ గ్రామంలోకి మా మతంలోకి రండి, మా శవాన్ని పూజించుకోండి అని చెప్పేసి మా మతంలోకి రండి అని చెప్పేసి ఎవరన్నా వస్తున్నారా? మత మార్పిడి మాఫియాలు వస్తున్నారమ్మా? చెప్పండి. అదే ఒకటి చెప్తుంది.
వస్తున్నారమ్మా మీ ఇదిలోకి వస్తున్నారు కదా, వస్తున్నారులేండి కాదు వస్తున్నారు. అందుకనే మనం జాగ్రత్త పడాలి. ఇప్పటి నుంచే మన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలి. మన హైందవ ధర్మానికి మనకే హక్కులు ఉన్నాయి. వాళ్ళు ఏమన్నారంటే మతం మారే హక్కు ఉంది అని రాజ్యాంగం ఆర్టికల్ 25 అని చెప్తారు. అదేవిధంగా మతం మారకుండా కూడా మన హిందువుల్ని మన ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి మనకే హక్కులు ఉన్నాయి. కాబట్టి మన హిందువులు మన ధర్మం గురించి చెప్పి అది ఒక మతం, అది ఉన్మాదం. అది మతం అంటే మన ధర్మం, మన సంస్కృతి సాంప్రదాయాలని నాశనం చేసే మతాలు మనకు వద్దు అని మీరు కూడా చెప్పి వాళ్ళని దూరం చేయాలి, దూరం పెట్టాలి. మన గ్రామంలోకి వస్తే మేమంతా హిందువులమి, మేము గిరిజనులమి, మీరు గల్లా పట్టుకుని చొక్కా పట్టుకుని ఆడాలి. ఇప్పుడు మీ మతంలోకి మారేమనుకో ఏమవుతుంది? మీ మతంలోకి మారేమంటే మళ్ళీ మా చట్టాలు మారిపోతాయి, మా ఎస్టీ చట్టం మారిపోతుంది. అప్పుడు ఏంటి మా బతుకులు ఏంటని చెప్పేసి ఎవరైతే మన మతం మారమంటారో వాళ్ళని వచ్చి గల్లా పట్టుకుని అడగాలి. మనది ధర్మం, మనది ఎప్పుడు కూడా మన సనాతన హైందవ ధర్మంలో ఎప్పుడు కూడా సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు అని చెప్తారు. అందరూ బాగుండాలని చెప్తారు. మన రాముడు ఎప్పుడైనా సరే నన్ను నమ్మకపోతే మీరు నరకాన్ని పోతారని చెప్తాడు రాముడు. కానీ ఆ మతం చెప్తుంది నన్ను నమ్మకపోతే నరకాన్ని పోతారని. కృష్ణుడు చెప్తాడా నన్ను నమ్మకుండా రాముడు పూజించినా వేరే అమ్మవారిని పూజించినా నరకాన్ని పోతారని కృష్ణుడు చెప్తాడా? కృష్ణుడు చెప్పడు కదా. కానీ ఆ మతం, ఆ క్రైస్తవ మతంలో ఆ బైబిల్లో చెప్తుంది మీరు నన్ను నమ్మకపోతే మీరు నరకాన్ని పోతారు, మీరు విగ్రహాలను పూజించేవాళ్ళు అందరూ నరకాన్ని పోతారు, మీరు అందరూ పాపులని చెప్తున్నారు. అవునా కదా? అవునా కదా? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలి. మన ఇళ్ళకి వస్తున్నారు, మీరు రాళ్ళను పూజిస్తున్నారు, రప్పను పూజిస్తున్నారని చెప్తున్నారా? చెప్తున్నారు కదా, గట్టిగా చెప్పండి, ఉన్నట్టు చెప్పండి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలా. మనం కూడా మన హిందూ ధర్మాన్ని మనం పరిరక్షించుకోవడానికి మనం ఏం చేయాలి? వాళ్ళ మతం మార్చుకోకి వస్తే మనం మతం మార్చుకుని మన ధర్మాన్ని పరిరక్షించుకునే హక్కు మనకు కూడా ఉంది. అవునా కదా? వాళ్ళ మతం మార్చే హక్కు ఉంది, మతం మారే హక్కు ఉందని వాళ్ళు చెప్తున్నారు. కానీ మన ధర్మాన్ని మనం రక్షించుకునే హక్కు మనకు కూడా ఉంది. కాబట్టి ఇగో నీ మతంలో ఇది ఉంది, మా దేవుడు ఇలా చెప్పలేదు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మన గురువును కూడా దైవంగా పూజించమని మన ధర్మం చెప్తుంది. మన తల్లిదండ్రులని కూడా దైవం కింద పూజించమని చెప్తుంది. కానీ వాళ్ళు ఏం చెప్తారు? ఆ మతం ఏం చెప్తుంది? ఆ క్రైస్తవ మతం తల్లిదండ్రులు కూడా పూజించద్దు, నా చచ్చిరా నన్నే పూజించు, నన్ను పూజించకపోతే నువ్వు నరకానికి పోతావు అంటే నువ్వు పాపమని చెప్తున్నారు. మనం పాపం ఏంటమ్మా? మన జన్మత మనం అందరూ కూడా పుణ్యాత్ములు. మనం పాపులుగా ఉందామా పుణ్యాత్ములుగా ఉందామా? మతంలో పోయి పుణ్యాత్ములుగానే ఉందామా పాపులుగా ఉందామా? మన హిందువులుగా ఉంటాం, పుణ్యాత్ములుగా ఉంటాం. వాళ్ళు పాపులు అంటున్నారు. మన హిందువులుగా ఉందామా పుణ్యాత్ములుగా ఉందామా? అంతేకాక ఆ క్రైస్తవ మతంలోకి వెళ్ళినప్పుడు కూడా మీరు అందరూ గొర్రెలు అంటున్నారు. మనం హిందువులుగా ఉందామా లేదా గొర్రెలా ఉందామా? ఆ క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోయి చెప్పండి. గొర్రెలు మనం గొర్రెలు, మన హిందువులు గొర్రెలు కాదు. కానీ వాళ్ళు గొర్రెలు అని చెప్తున్నారు మనల్ని. అవునా కదా? ఆ మతం చెప్తుంది, ఆ బైబిల్ చెప్తుంది. ఇది నేను ఏది అబద్ధం చెప్పట్లేదు, అందులో ఉన్నదే చెప్తున్నాను. ఇంత కళాఖండిగా నేను చెప్తున్నానంటే ప్రతిదీ కూడా నేను వాస్తవం చెప్తున్నాను. వాళ్ళంత ధైర్యంగా మన ఇళ్ళ దగ్గరికి వచ్చి మా యేసుని నమ్ముకోండి, మా మతంలో రండి అని అడుగుతున్నారు. అదే మీరు ఎవరన్నా సరే క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి మీరు మా రాముడు పూజించండి, మా అమ్మవారిని పూజించండి, మా దేవీ దేవతలు పూజించండి అని చెప్తే ఆ మతం ఏం చెప్తుంది తెలుసా? యేసు ఏం చెప్తున్నాడు మనం? నీ తల్లే కాదు, నీ చెల్లె కాదు, నీ అత్తే కాదు, భార్య కాదు, నీ కౌగులు పుట్టిన భార్య అయినా సరే నేను ఎవరైనా సరే మీ దేవి దేవతలు పూజించమని చెప్తే వాళ్ళ రాళ్ళతో కొట్టి చంపని చెప్తుంది. దేవుడు అన్నవాడు ఎవరన్నా చెప్తాడా? యేసు చెప్తున్నాడు ఆ మతంలో. అదే నేను చెప్పింది. దేవుడు అలా చెప్తాడా? రాళ్ళతో కొట్టమని చెప్పమని చెప్తాడా? ఇది వాస్తవం, ఇది ఆ పుస్తకంలో ఉంది, ఆ బైబిల్లో ఉంది. తెలుసా మీకు ఈ విషయం? కానీ వాళ్ళు మన దగ్గరికి వచ్చి ధైర్యంగా మా యేసుని నమ్ముకోమని చెప్తున్నారు. కానీ మనం చాలా ప్రేమగా పంపిస్తున్నాం, చాలా గౌరవంగా పంపుతున్నాం. మన దగ్గరికి వచ్చి మీరు రాళ్ళు పూజిస్తున్నారు, రప్పలను పూజిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. మీరు నరకాన్ని పోతారని చెప్తున్నారు. అయినా సరే మనం సహిస్తున్నాం. నేను అంతా జరిగిందా కదా చెప్తున్నా, అబద్ధం చెప్తున్నా. వాళ్ళు ఎన్ని గుండెలు కాకపోతే, ఎంత ధైర్యం కాకపోతే మన దగ్గరికి వచ్చి, మన పంపల దగ్గరికి వచ్చి ఒక ముష్టోళ్ళలాగా మన దగ్గరికి వచ్చి మీరు రాళ్ళు పూజిస్తున్నారు, రప్పలు పూజిస్తున్నారు, మీరు సైతాన్ని పూజిస్తున్నారు, మీరు నరకాన్ని పోతారని డైరెక్ట్ మన ముఖంలో చెప్తున్నారు మన ఇళ్ళ దగ్గరికి వచ్చి. అటువంటి వాళ్ళని ఏం చేయాలి? కానీ మన వాళ్ళు చెప్పుతో కూడా కొట్టకుండా కామ్గా ఊరుకుంటున్నారు. అవునా కదా? మన ధర్మాన్ని వాళ్ళు కించపరిచేలాగా, మన మనోభావం దెబ్బతీసేలాగా మాట్లాడే హక్కు వాళ్ళకి ఎవరికి లేదు కదా.
అవునా కదా సోదరా? అటువంటి వాళ్ళు ఎవరైనా మన ఊళ్ళోకి వస్తే కనుక మీరే రండి మా గుడికి మా ఆంజనేయ స్వామి పూజించుకోండి అని చెప్పి బొట్టు పెట్టి పంపించండి ప్రతి ఒక్కరికి కూడా. మనకు ఉంది కదా హక్కు. వాళ్ళు ఇప్పుడు నా దేవుడిని నమ్ముకో అని చెప్పేసి అన్నప్పుడు మీరే మా రాముడిని పూజించుకోండి, మా ఆంజనేయ స్వామి పూజించుకోండి అని చెప్పి హక్కు మనకు లేదా? నిలదీయండి. ఎవరన్నా అలా అడిగితే మేము హిందువులు అని చెప్పండి. మతం మారితే తల్లిదండ్రులు మార్చుకున్నట్టే. మతం మార్చుకుంటే మన ధర్మం హైందవ ధర్మం. హిందువుగా జీవించు, హిందువునని గర్వించు. మనం హిందువుగా జీవించే మనం గర్వంగా చెప్పుకోవాలి మన పుణ్యాత్ములను. అయితే ఈ విధంగా ఒక అతిపెద్ద కుట్ర జరుగుతుంది. పని చేసుకునేవాడిని పని చేసుకోనకుండా, కష్టపడినవ్వకుండా వాళ్ళు దశమ భాగాలు దోచుకోనకి, కానుకలు దోచుకోనకి, మన హిందువులను మతం మార్పాటు చేయడానికి అనుక్షణం మన కొంపల చుట్టూ తిరుగుతున్నారు. అనుక్షణం మన ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. అంతేకాక మన ఇంట్లో ఎవరన్నా మారితే వాళ్ళు కూడా మనం తిన్నా తిండి ఉన్న ఏ పని చేయనకుండా అనుక్షణం వేధిస్తున్నారు. మతంలో రా చర్చికి రా మన ఇంట్లో వాళ్ళే మారితే ఇంత వేధిస్తున్నారు. ఈ విధంగా మత మార్పిడి చేస్తున్నారు మన హిందువులు. ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, వస్తుంటాయి పోతుంటాయి. అది కర్మ సిద్ధాంతాన్ని నమ్మాలి. అది తెలియక ఇప్పుడు చూసారు ఆవిడ ఏం చెప్తున్నారు. హాస్పిటల్లోకి వస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లోకి వచ్చి ఈ విధంగానే ఆ టైంలో మనిషి యొక్క మానసిక స్థితి చాలా అల్పంగా ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే మన పరిస్థితి బాగాలేనప్పుడు మన హాస్పిటల్లోకి వచ్చి వాళ్ళు మత మార్పిడి చేస్తున్నారు. జ్వరం ఉన్నా 4 రోజులు తగ్గిపోతుంది, లేకపోతే ఏదైనా పెద్ద రోగం వస్తే 10 రోజులు తగ్గిపోతుంది. తగ్గిపోవడం ఏముండదు, తగ్గిపోతుంది. దాన్ని వాళ్ళు బేస్ చేసుకుని ఇప్పుడు తగ్గిపోయింది కదా, ఇంకా మా దేవుడి వల్ల తగ్గిపోయింది అని చెప్పేసి మనం మరణం చేస్తారు. మీకు కూడా అదే దృష్టిలో ఉంటారు. అర్థమైందమ్మా? కాబట్టి మనం ఈ మత మార్పిడి మార్గాన్ని దూరం పెట్టి మన సనాతన హైందవ ధర్మాన్ని మనం కాపాడుకున్నాం, మనం రక్షించుకున్నాం. ఓకేనమ్మా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. హిందువుగా జీవించు, హిందువుగా జీవించు, హిందువులను గర్వించు, హిందువులను గర్వించు, హిందువుగా జీవించు, హిందువుగా జీవించు, హిందువులను గర్వించు, హిందువులను గర్వించు. విదేశీ మతాల వద్దు, విదేశీ మతాల వద్దు, స్వధర్మమే ముద్దు, స్వధర్మమే ముద్దు. విదేశీ మతాల వద్దు, విదేశీ మతాల వద్దు, స్వధర్మమే ముద్దు, స్వధర్మమే ముద్దు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.